అయినా ఉదయ్, నిజంగా నీలా సిన్సియర్గా లవ్ చేసేవాళ్లు చాలా రేర్గా ఉంటారు. నువ్వు నన్ను కాకుండా ఇంకెవర్నైనా లవ్ చేసినా ఆ అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలయ్యుండేది. లావణ్య, నువ్వు బాధపడకు. సప్లిమెంటరీలో ఎలాగైనా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటాను. ఇదిగో, నాన్న బాధపడకుండా నువ్వే చెప్పాలి, సరేనా? సరే అక్క, నేనుంటాను. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఏమండాయ్? రామకృష్ణ గారు, ఇదిగో ఈ స్వీట్ తీసుకోండి. ఇదిగో లావణ్య, నువ్వు కూడా తిను. అమ్మా, ఏంటి హడావిడి? దేనికి స్వీట్స్ పంచుతున్నావు? ఓసి పిచ్చి మొహందానా, ఎవరైనా స్వీట్స్ ఎప్పుడు పంచుతారే? బాగా సంతోషంగా ఉన్నప్పుడు పంచుతారు. భానుమతి, ఇప్పుడు నువ్వు ఇలా సంతోషించాల్సిన సందర్భం ఏముందని? ఏముందా? నీ ముద్దుల గారాల కూతురు శ్రీ 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 అమూల్య గారు పరీక్ష రాయలేకపోయారట కదా. ఆవిడ గారు మంచానికే పరిమితం అయిపోయారట కదా. ఇంతకు మించి ఆనందం ఏముంటుంది రామకృష్ణ నా జన్మకి? తినండి తినండి. దాని జీవితంలో ఇలాంటి చెడు సంఘటన జరిగిన ప్రతిసారి నేను ఈ స్వీట్లు పంచుతూనే ఉంటాను. ఆహా, ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో. నీ అమ్మ ఈ జన్మ కాదు కదా, ఇంకా 100 జన్మలైతేనా మారదు. అత్తారింటికెళ్ళిన ఆడపిల్లను కూడా వదిలిపెట్టడం లేదు. ఐశ్వర్య, ఆగు ఆగు.
రాహుకాలం దాటిపోయి అమృత గడియలు మొదలైతే మన శక్తులు పనిచెయ్యవు. ఈ దుర్ముహూర్తంలోనే తనను విషకన్యగా మార్చే ప్రయత్నం మొదలెట్టాలి. రుద్రా, భైరవా, ఆ కాలనాగు విషం ఇప్పుడు ఈ అమ్మాయికి ఎక్కించాలి. వెళ్ళి పావును తీసుకురా. అలాగే భైరవా. సర్పరాజా, నీ విషం కావాలి. ఆవేశపడకు. నీ కూరలో ఉండే విషం ఈ అమ్మాయి శరీరంలోకి పంపించాలి. నీకు ఉన్న ఆ విషమే ఆ అమ్మాయికి రావాలి. నీకంటే ఎక్కువ విషాన్ని ఈ అమ్మాయి రక్తంలో కలిసిపోయి తను విషకన్యగా మారిపోవాలి. భైరవా, ఇప్పుడు ఈ అమ్మాయి విషకన్యగా మారిపోయినట్టేనా? అప్పుడే కాదురా, కోన శరీరంలో విషం కరగడానికి కొంత సమయం పడుతుంది. మరో 4 రోజుల్లో వచ్చే అమావాస్య నాడు మళ్ళీ ఈ కన్యకి విషమెక్కించాలి. ఇప్పుడు తన శరీరంలో విషం ఉంటుంది, కాని పూర్తిగా విషకన్యగా మారదు. మెల్లమెల్లగా మార్చాలి తప్ప ఒక్కసారిగా జరిగే తతంగం కాదురా ఇది. ఈ అమ్మాయిని మనం మానవ జాతి నుంచి పాముగా మార్చే వరకు కంటికి రెప్పలా కాపాడాలి. అప్పుడే మనము ఏ దైవశక్తి గల పాము కోసమైతే ఈ ప్రయత్నం చేస్తున్నామో అది ఫలిస్తుంది. ఆ దైవశక్తి గల పాము మన దగ్గరుంటే అష్ట ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయి. ఈ ఐశ్వర్య వల్లే ఆ పామును దక్కించుకోగలం. ఈ అమ్మాయిని తిరిగి యథాస్థానంలో వదిలి వస్తాను. నేను వచ్చే వరకు ఈ కాలనాగుకి పూజ చేస్తూ ఉండండి. అలాగే భైరవా.
ఇదేంటి నేనిక్కడున్నాను? ఏం జరుగుంటుంది? స్కూటీ అక్కడుంది. నేనిక్కడున్నానేంటి? అమ్మా అమూల్య, అమూల్య, ఆ అత్తయ్య గారండి. కాఫీ ఇక్కడ పెట్టించాను, వచ్చి తీసుకోమ్మా. అయ్యో మీకెందుకు అత్తయ్య గారు శ్రమ? అబ్బా, ఊరికే శ్రమ శ్రమ అని చెప్పకమ్మా, నాకు అదోలా ఉంటుంది. నిన్న మొన్న నువ్వు ఎగ్జామ్ రాయలేదన్న దిగులతో ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. నువ్వు సప్లిమెంటరీ కోసం ఇప్పట్నుంచే నువ్వు ప్రిపేర్ అవ్వడం చూస్తుంటే నీ ఇంట్రెస్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నేను మీ మావయ్య గారితో ఫోన్లో మాట్లాడొస్తాను, నువ్వొచ్చి తీసుకెళ్ళమ్మా. అలాగే అత్తయ్య గారు. ఇప్పుడు ఈ కన్య మామూలు కన్య విషకన్యగా మార్చి ఈ కాలనాగుని ప్రసన్నం చేయాలి. మనం ఈ కన్యకి మెల్లమెల్లగా విషం నింపి విషకన్యగా మార్చాలి. విషకన్యగా మార్చాలి. నేనీ ఇంటి మీద పట్టిన పగ కంటే ఆ పాములోడు ఈ ఇంట్లో ఉన్న పాము పైన పగ పట్టాడు. వాడి ఆవేశం చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఆ ఐశ్వర్యను వదిలిపెట్టాడు. ఈ పాటికే ఐశ్వర్యని విషకన్యగా మార్చే ప్రయత్నం మొదలుపెట్టే ఉంటాడు. ఐశ్వర్యని చూస్తుంటే ఈ రోజు నాకెందుకు పాములాగే కనిపిస్తోంది. ఏయ్, దారి కడ్డు తరుగు, వెళ్ళిపో ఇక్కడి నుంచి.
అడ్డొచ్చావో కాటేసి చంపేస్తాను. విషం నీకు కూరల్లోనే ఉంటుంది, కానీ నాకు ఒళ్ళంతా ఉంది. జాగ్రత్త. ఏ ఐషు, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? ఏం జరిగింది? పార్దు, రేపు నేను ఆఫీస్కి రావటం లేదు. చిన్న పర్సనల్ వర్క్ ఉంది నాకు. ఇంత చిన్నదానికి అంత దూరం నుంచి రావడం దీనికి? ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఏయ్, ఏదైతే ఏంటి చెప్పాను కదా. ఇప్పుడేంటి డిస్కషన్? నువ్వు ఆ పాములాగే చేస్తున్నావు. ఐషు, ఏంటి చిరాగ్గా ఉన్నావు? ఏం జరిగింది? ఆర్ యు ఓకే? పార్దు, నేను చిరాగ్గా ఉండడం ఏంటి? నేను బాగానే ఉన్నాను. ఓకే. రే, ఇంట్లో పాము కోసం పెట్టుకుని షో చేస్తున్నావా? ముందు చేత్తో తీసి దాన్ని బయటపడే. ఐషు, పాము కోసం ఏంటి? అక్కడేం లేదు కదా. ఏమీ లేదా? మరి నాకేంటి పాము కూసల్లా కనబడుతుంది? ఏ మెంటల్, ఈ ఇంట్లో నీకు పాము కోసం కనపడుతుందా? అవును, ఇందాకేదో పాము అంటున్నావు. ఏం పాము? ఏ పాము నాకేం తెలుసు? ఇందాక లోపలికి రానివ్వకుండా నన్ను ఆపిందా పాము. నిన్ను పాము ఆపిందా? ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమైంది ఈరోజు నీకు? కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు. పాద్దు, నస పెట్టుకురా బాబు. నేను వెళ్ళిపోతున్నాను. రేపు ఆఫీస్కి రానని చెప్పడం కోసమే వచ్చాను, అంతే. అమూల్య, 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 అమూల్య ఎక్కడా? అమూల్య పైన చదువుకుంటుంది. నేనొకసారి అమూల్యతో మాట్లాడాలి. అమూల్య, అమూల్య, ఏయ్ ఐషు, అమూల్య, అమూల్య. అమూల్య చదువుకుంటుందని చెప్తున్నానా? సారీ, నిజంగానే అమూల్య చదువుకుంటుంది. చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఐషు, ఏమైంది వాళ్ళు నీకు? గుడ్ నైట్ పార్దు. ఏ ఐషు ఆగు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అసలు ఈ టైంలో తను ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్తున్నట్టు? అసలు ఏం అర్థం కావడం లేదే. నాకర్థమైంది. ఐశ్వర్య ఈ రోజు నుంచి మెల్లమెల్లగా విషకన్యగా మారబోతోంది.
అమూల్య, ఇక నీ ఆటలు చెల్లవు. నేను నీ మీద మంచి వెపన్ని దించబోతున్నాను. ఇక్కడ ఇంట్లోనే ఉండి అక్కడెక్కడో ఎగ్జామ్ రాసొస్తావా? తెలివితేటలు నీకే కాదమూల్య, నాకు తెలుసు. నీ మీదకు విషకన్యగా మారుతున్న ఐశ్వర్యని దించబోతున్నాను. సిద్ధంగా ఉండు. ఏంటండి అలా చూస్తున్నారు? ఏంటి ఐశ్వర్య గారు సీరియస్ గా ఉన్నారు?